హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను టమాటో రైస్ చేస్తున్నానండి. 5-6 టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు మా చెట్టుకి కాసినవండి ఇవి. చూడ్డానికి చాలా బాగున్నాయి కదండి. ఈ పచ్చిమిరపకాయలు ఇలాగా మన సొంతంగా పండించుకున్న వాటితో వంట చేసుకుంటే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి. కొంచెం మసాలా దినుసులు తీసుకున్నానండి. సాజీరా, మరాఠీ మొగ్గ, లవంగాలు 3, స్టార్ పువ్వు కూడా తీసుకున్నానండి 1. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కాస్త లైట్గా వేడైన తర్వాత ముందుగా తీసుకున్న మసాలా దినుసుల్ని వేసుకొని లైట్గా వేయించుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ టమాటాలు కాస్త తొందరగా మగ్గడానికి లైట్గా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. టమాటాలు మగ్గిపోయాయి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేయించుకుంటున్నాను. హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. కాసేపు కలుపుకొని హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. స్పైసెస్ అన్నీ కొంచెం లైట్గా వేయించుకోవాలి. అప్పుడే స్పైసెస్లో పచ్చివాసన పోతుంది. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. టమాటా రైస్కి తగినంత ఉప్పు వేసుకున్నాను. రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కాసేపు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. రైస్ వేడైందండి. రైస్ నుంచి స్టీమ్ వస్తుంది. పర్ఫెక్ట్గా రైస్ వేడైంది. టమాటా రైస్ రెడీ అయిందండి. ఈ టమాటా రైస్ని సర్వింగ్ డిష్లోకి తీసుకున్నాను. ఇంతేనండి. సో సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన విధంగా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.